టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించే తదుపరి చిత్రం గురించి గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పుడు వెలువడింది. చిరంజీవి గారు నటించనున్న ఈ సినిమా దర్శకత్వం వహించడానికి దసరా ఫిల్మ్ శ్రీకాంత్ ఓదెల అయితే ఎంపికయ్యారు. ఇది నిజమైన సంచలనం. ఎందుకంటే ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని నిర్మించనున్నారు. సుధాకర్ చెరుకురే తన సంస్థ SLV సినిమాస్తో కలిసి నాని తన యునానియస్ ప్రొడక్షన్ బ్యానర్పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించడమే కాకుండా మేకర్స్ ఒక ప్రత్యేకమైనటువంటి పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో చిరంజీవి గారు రక్తం కారుతున్నటువంటి చేతితో కనిపిస్తున్నారు. దీనికి అతని హింసలో శాంతిని పొందుతాడు అనే అద్భుతమైన క్యాప్షన్ జోడించారు. ఈ సందర్భంగా నాని తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక భావోద్వేగంగా ఉండే సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆయన స్ఫూర్తితోనే నేను పెరిగాను. ప్రతిసారి ఆయన కోసం గంటల తరబడి లైన్లో నిలబడ్డాను. ఈ క్రమంలో నా సైకిల్ కూడా కోల్పోయాను. ఆయనతోనే సెలబ్రేషన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయన్ని సమర్పిస్తున్నాను. ఇది ఫుల్ సర్కిల్ అని నాని పేర్కొన్నారు. ఇంతకుముందు శ్రీకాంత్ ఓదెల తన తొలి సినిమా దసరాతో సూపర్ డూపర్ హిట్ సాధించిన నానినే మరొకసారి దర్శకత్వం ఇస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. దీనికి ది పారాడైస్ అనే టైటిల్ని పెట్టారు. ఈ చిత్రం పూర్తయ్యాక చిరంజీవి గారు శ్రీకాంత్ ఓదెల సినిమా మొదలయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారి మరొక సినిమా విశ్వంబర సినిమా తెరకెక్కుతున్న విషయం మీకు తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది లేదా ఈ సంవత్సరం చివరిలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇక చిరంజీవి గారు నాని శ్రీకాంత్ ఓదెల మధ్య ప్రారంభమైనటువంటి ఈ కొత్త ప్రాజెక్ట్ చాలా స్పెషల్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. చిరంజీవి గారి అభిమానులకు సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక సంచలనమని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాని కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా చిరంజీవి గారు నానికి మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే లెవెల్లో దర్శకుడు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఒకవైపు మెగాస్టార్, మరోవైపు నేచురల్ స్టార్ ఇద్దరూ కలిసి స్క్రీన్ ఏ విధంగా మెస్మరైజ్ చేస్తారన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.